హాయ్ ఫ్రెండ్స్, మీ మెదడు శక్తిని పెంపొందించే 11 న్యూరోబిక్స్ వ్యాయామాల గురించి ఈ వీడియోలో మీకు పరిచయం చేస్తున్నాం. న్యూరోబిక్స్ అనేవి మెదడును ఉత్తేజపరిచే, ఇంకా చెప్పాలంటే మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే మానసిక కార్యకలాపాలు, మేధాశక్తికి సంబంధించిన వ్యాయామాలు. నాడీ కణాలను ఉత్తేజితం చేయడం ద్వారా, వాటిని సక్రమంగా పనిచేయించడం ద్వారా, సాధ్యమైనంత పూర్తి స్థాయిలో వాటి శక్తిని వినియోగించుకోవడం ద్వారా మెదడు చేసే కార్యక్రమాలు. దాని విధులను అమోఘంగా ఉపయోగించుకోవడమే న్యూరోబిక్స్ వ్యాయామాల లక్ష్యం. మెదడు ఎంత చురుగ్గా ఉంటే మీరు అంతే చురుగ్గా, ఉత్సాహంగా, తెలివిగా, సమర్థంగా పనిచేస్తారు. ఆశించిన ఫలితాన్ని అందుకుంటారు. శారీరక వ్యాయామం కండరాలను ఉత్తేజపరిచినట్లే న్యూరోబిక్స్ వ్యాయామంతో మెదడులోని కండరాలు ఉత్తేజితమవుతాయి. గుండె, ఊపిరితిత్తులు, ఏరోబిక్స్ వ్యాయామం యొక్క ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. కానీ మనలోని న్యూరాన్లు అంటే నాడీ కణాలు, న్యూరోనల్ నెట్వర్క్ను అంటే నాడీ కణాల అనుసంధాన వ్యవస్థను బలోపేతం చేయడానికి న్యూరోబిక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి ఉపయోగాల గురించి మనం అర్థం చేసుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాం కానీ మానసిక వ్యాయామం గురించి ఎక్కువగా ఆలోచించాం. ఇదే మన నిర్లక్ష్యం. నిజానికి ఇది చాలా సరళమైంది, కానీ చాలా తరచుగా విస్మరించబడుతోందని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి మనిషి తన మానసిక శక్తిని ఉత్తేజం చేసుకుంటే, అది కూడా పూర్తి ఓపిక ఉన్నప్పుడే. అలవాటు చేసుకుంటే ప్రస్తుత కాలానికి, రేపటి రోజుకు, ఇక ఎప్పటికీ అది ఉపయోగమే. లారెన్సీ సీకేజ్ అనే న్యూరో సైంటిస్ట్ తన వృత్తి పరిశోధనలో పరీక్షించిన విషయాలే ఈరోజు మనం చెప్పుకుంటున్న 11 రకాల న్యూరోబిక్స్ ఎక్సర్సైజెస్. అందులో మొదటిది బ్లైండ్ ఫోల్డింగ్ ఎక్సర్సైజ్. మనం కూడా చిన్నతనంలో కళ్ళగంతలాట ఆడుకునే ఉంటాం, గుర్తు చేసుకోండి. నిజానికి అది మన మెదడుకు చురుకుదనాన్ని పెంచేందుకు ఆడుతున్న ఆట అని అప్పట్లో మనకు తెలుసుండకపోవచ్చు. ఏవి ఎక్కడ ఉపయోగమో తెలుసు కనుక చూడకుండా ఆయా వస్తువుల్ని కనిపెట్టి ఉపయోగించడం చేయాలి. మన మెదడు చాలా వరకు కొన్ని ప్యాటర్న్లకు అలవాటు పడి ఉంటుంది. ఇప్పుడు దానికి భిన్నమైన రీతిలో పనులు చేయాల్సి రావడంతో అంతవరకు ఉన్న ఆ అలవాటును మెదడు వదిలించుకుంటుంది. అవసరం కదా, కాబట్టి మెదడులోని నాడీ కణాలు ఎక్కువగా శ్రమిస్తాయి. అది ఎలాగంటే, స్పర్శ, వినికిడి, వాసన, మెదడులో నిక్షిప్తమై ఉన్న జ్ఞానశక్తి వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుంది. చివరకు అది అలవాటుగా మారుతుంది. అయితే ఇవి మిమ్మల్ని ప్రమాదంలో పడేసేవిగా ఉండకూడదు. కళ్ళు మూసుకుని రోడ్డు దాటడం వంటివి చేయకూడదు. సురక్షితంగా మీ ఇంట్లో మీ రోజువారీ పనులే చేయండి. ఇక్కడ మీ మెదడు చురుకుదనాన్ని రెట్టింపు చేయడం కోసం ఈ వ్యాయామం చేస్తున్నారా తప్ప ప్రతిభా ప్రదర్శన కోసం కాదు. సర్కస్లో మనిషి కళ్ళకు గంతలు కట్టుకుని కత్తులు విసిరినట్లు చేయడం లేదు. అలాంటివి గారడి విద్యలు. మనం చెప్పుకుంటున్నది మానసిక వ్యాయామాల గురించి. మీ గది, మీ అల్మరా, మీ ఫోన్, మీ పెన్ అండ్ బుక్, ఇలా మీ సామాన్లతో ఇంట్లో సాధన చేయండి, సరేనా? ఇక రెండవది డ్రా ఎ మ్యాప్ ఫర్ యువర్ టౌన్ ఫ్రమ్ యువర్ మెమరీ. రోజు మీరు ప్రయాణించే దారిని నిశితంగా పరిశీలించండి. రోడ్డు మలుపులు, అక్కడ దుకాణాలు, ట్రాఫిక్ దీపాలు, ల్యాండ్ మార్క్స్, విగ్రహాలు, వివిధ రంగుల్లోని భవనాలు, వాటి పేర్లు మీకు కనిపించే ప్రతిదీ గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఫోన్లో గూగుల్ మ్యాప్స్ను, మన ఇస్రో అభివృద్ధి చేసిన భువన్ వ్యవస్థను ఉపయోగించకుండా మీ మెదడు జ్ఞాపకం పెట్టుకున్న గుర్తుల ఆధారంగా మీ గమ్యాలను చేరుకోండి. ఒక పరిశోధనలో లండన్లోని ట్యాక్సీ డ్రైవర్లకు మ్యాప్స్ ఉపయోగించకుండా నగరంలోని దారులన్నిటినీ జ్ఞాపకం పెట్టుకుని బళ్లను నడపమని కోరినప్పుడు అచ్చం అలాగే నడిపిన డ్రైవర్లు మెదడు పనితీరులో చాలా ముఖ్యమైన మార్పులు వచ్చినట్లు న్యూరాలజిస్టులు కనిపెట్టారు. వారి మెదడు సామర్థ్యం బాగా మెరుగైంది. ఇక మూడవది 4-7-8 బ్రీతింగ్ మెథడ్. ప్రముఖ డాక్టర్, హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు అయిన డాక్టర్ ఆండ్రూ విల్ సనాతన యోగా సాధన విధానంలో మెదడు పనితనం అత్యంత చురుగ్గా మెరుగయ్యే ప్రాణాయామ పద్ధతులున్నాయని చెప్పారు. వాటిని ఉపయోగించి ఆయన పొందుపరిచిన పద్ధతిని 4-7-8 బ్రీతింగ్ మెథడ్ అన్నారు. ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని నాలుకని అంగుటికి తాకించి ఉంచి నోటి ద్వారా శ్వాసని వదిలేసి నోటిని మూసేయాలి. అప్పుడు ముక్కు ద్వారా దీర్ఘ శ్వాస తీసుకుని 1, 2, 3, 4, 5, 6, 7 అంటూ అంకెలు లెక్కించాలి. పిమ్మట నోటి ద్వారా గాలి వదులుతూ 1 నుంచి 8 వరకు అంకెలు లెక్కించాలి. డాక్టర్ ఆండ్రూ పరిశోధనల్లో ఈ పద్ధతిలో మెదడు విశ్రాంతిని అనుభవిస్తుందని, ఆందోళనలు తొలగిపోతాయని, ఫలితంగా మెదడు చురుకుదనం పెంచుకుంటుందని, ఆ చురుకుదనం 24 గంటల తర్వాత కూడా కొనసాగుతుందని, అది ఆ శక్తి ఎంత ఎక్కువసేపు, ఎంత సమర్థంగా 4-7-8 శ్వాస ప్రక్రియను చేశాడన్న దానిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇక 4 మ్యాజికల్ ఫింగర్స్. ఈసారి మీరు ప్రపంచంలో విజేతలుగా నిలిచిన వారి భంగిమలను గమనించండి. వారి చేతి వేళ్లను పరిశీలించండి. 2 చేతుల వేళ్లు కలిసేలా జోడించి కూర్చుంటారు. అలా చేయడాన్ని పవర్ పోజ్ అంటారు. ఇది ఎలా సాధ్యమంటే చేతి వేళ్ల కొనల్లో 3000కు పైగా
మెకానో రిసెప్టర్స్ ఉంటాయి. అవి మెదడుని నేరుగా ప్రభావితం చేస్తాయి. వేళ్లలోని రిసెప్టర్స్ ద్వారా సంకేతాలు మెదడులోని నాడీ కణాలకు చేరి మెదడు చురుకుదనం పెరుగుతుంది. మరి మీరు అలాగే కూర్చోగలరా? వీలుంటుందా? లేకపోవచ్చు. కనుక ఒక వ్యాయామం చేయండి. నమస్కారం ముద్ర వహించి, అంటే చేతులు జోడించి ఛాతి వద్దకు తీసుకొచ్చి ముమ్మారు దీర్ఘ శ్వాస తీసుకోండి. ఇక చేతులు వదులు చేసి వేళ్లను మాత్రం కలిపి ఉంచండి. మెల్లగా నమస్కార ముద్రలోకి తిరిగి వచ్చేయండి. మళ్ళీ దీర్ఘ శ్వాస తీసుకుని ఇక 2 చేతులు స్వేచ్ఛగా వదిలేయండి. ఇలా 10 సార్లు చేయండి. హాయిగా అనుభూతి చెందండి. ఇక 5వది రీబూట్ యువర్ బ్రెయిన్. మెదడులో పిట్యూటరీ గ్రంథి ఉంటుంది. ఇది ముక్కు దూలాలకు పైభాగంలో ఉంటుంది. శరీరంలో హార్మోన్లను విడుదల చేసే గ్రంథి ఇది. మీలో నిస్సత్తువ ఆవహించి ఉంటే అందుకు కారణం ఇదే. డాక్టర్ అలెన్ ఏమన్నారో తెలుసా? మీ ఒక చేతి బొటన వేలిని 2వ చేతి బొటన వేలు చూపుడు వేలితో కలిసి నొక్కి పట్టుకోండి. అలా పట్టుకుని నొక్కి వదులుతూ ఉండండి. అలా 20 సార్లు చేయండి. అప్పుడు మీ ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవడం ఎంతో సులువుగా, హాయిగా సాగుతుంది అని చెప్పారు. అలా మీ పిట్యూటరీ గ్రంథి ఉత్తేజం అవుతుంది. అప్పుడు మీ శరీరంలో హార్మోన్ల విడుదల సక్రమంగా కొనసాగుతుంది. ఒక 20 సార్లు అలా చేశాక ఆ బొటన వేలి పక్కన భాగాలను ఆ 2 వేళ్లతో ఒక 30 సెకండ్ల పాటు మామూలుగా నొక్కి పట్టుకోండి. మీ శ్వాసక్రియ మెరుగుపడుతుంది. ఇక 6వది డూ మ్యాథ్స్ ఇన్ యువర్ హెడ్. ఈసారి నుంచి లెక్కలు కట్టేటప్పుడు క్యాలిక్యులేటర్ ఉపయోగించకుండా మీ బుర్రలోనే కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు చేయండి. ఆలస్యమైనా పర్వాలేదు, అలవాటు చేసుకోండి. ముందు చిన్నగానే చేయండి, తర్వాత పెద్ద అంకెలు తీసుకుని చేయండి. ఎందుకింత కష్టం అంటే మన మెదడుని వాడడం బాగా తగ్గించేశాం. ఉపయోగించని పనిముట్టు తుప్పు పట్టిపోతుంది. ప్రతిరోజు శుభ్రం చెయ్యాలి. అలాగే మన మెదడుకు పని చెప్పకపోతే, దాన్ని కష్టపెట్టకపోతే అది కూడా మొద్దుబారిపోతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా క్యాలిక్యులేటర్ తీయడం, డిక్షనరీ చూసి అర్థాలు తెలుసుకోవడం చేస్తూ ఉన్నాం, కానీ గుర్తుపెట్టుకోవడం మానేశాం. ఇక నుంచి ఫోన్ నెంబర్లు, మీ ఇంటి నెంబర్, మీ ఊరు, మీ బంధువులు, మీ స్నేహితుల ఊళ్ళ పిన్ కోడ్స్, కిరాణా కొట్లో కొన్ని వస్తువుల ధరలు కూడడం, చిరునామాలు గుర్తుపెట్టుకోవడం, ఇలా అన్నిటినీ వీలైనన్ని ఎక్కువగా గుర్తుంచుకోండి. వాటిని పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఇంట్లో వాళ్లకు చెప్తూ ఉండండి. మీకు కనిపించిన కార్ల నెంబర్ల అంకెలను కలుపుతూ ఉండండి. అదో ఆట అని అనుకోండి. గణితంలో మీరు ఎంత బాగా చురుగ్గా ఉంటారో అంతే చురుగ్గా మీ శరీరం ఉంటుంది. ఇక మిగతా అన్ని విషయాల్లోనూ మహాజ్ఞాని అయిపోతారు. నిజం. ప్రయత్నించి చూడండి. ఇక 7వది జెస్చర్స్. మీ బొటన వేలిని చూపుడు వేలిని కలిపి నొక్కిపెట్టి ఉంచండి. తర్వాత మధ్య వేలితో చేయండి. తర్వాత ఉంగరం వేలితో, తర్వాత చిటికెన వేలితో, అలా ఒక్కోసారి 3 సెకండ్లు అలాగే ఉంచండి. తర్వాత 2వ చేతి వేళ్లతోనూ చేయండి. 8వది హ్యాండ్ స్వాప్. ఇందాక 2 చేతి వేళ్లతో జెస్చర్స్ చేశారు కదా. ఇప్పుడు ఒక అరచేతిని కిందకు పెట్టి పిడికిలిని మూయండి. 2వ చేతిని సమాంతరంగా ఉంచి మొదటి చేతికి తాకించండి. తర్వాత ఇదే భంగిమ చేతులు మార్చి చేయండి. అంటే 2 చేతులను మార్చి ఇలా చేయండి. కనీసం 20 సార్లు. కొంచెం తికమక పడ్డం ఖాయం. అదే కదా కావాల్సింది. అవును, మీరు పొరపాటు పడకుండా ఎంత బాగా చేయగలరన్నది మీ మెదడు ఏకాగ్రత మీద ఆధారపడి ఉంటుంది. మనం చేతులతో చేస్తున్న ఈ పని నిజానికి మెదడుకు వ్యాయామం. ఇక 9వది షల్ట్ టేబుల్. ఈ షల్ట్ టేబుల్ అనే వ్యాయామం కొంచెం మీకు తెలిసిందే. అంకెలతో గళ్ళు నింపిన నుడికట్టులో మధ్యలో ఉన్న అంకెను గమనించండి. అది 19 అనుకోండి. మీ వద్ద ఉన్న ఆ చట్రంలో 1 అంకెను 0 చుట్టండి. తర్వాత 2, ఆ తర్వాత 3, అలా 19 వరకు వృత్తాలు చుడుతూ రావాలి. దీంట్లో కష్టమేముంది అనుకోకండి. ఆ అంకెలన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి. మొత్తం 30 సెకండ్లలో మీరు ఈ పని పూర్తి చేయాలి. గడియారంలో చిన్న ముళ్ళుని గమనించి మొదలు పెట్టండి. 30 సెకండ్లలో ఎన్ని అంకెల్ని చుట్టగలరో చూడండి. కళ్ళు తిప్పుతూ అంకెల్ని వెతుక్కుంటూ సున్నాలు చుడుతూ వెళ్ళడం కొంచెం కష్టమే. మరి ఇదేగా మీ మెదడుకు మేత. చకచకా చేయండి. ఎన్ని చేశారో గుర్తుపెట్టుకుని మళ్ళీ కాసేపాకి ఇంకో పజిల్ చేయండి. ఇంతకీ ఏంటంటే మీ వద్ద చెల్లాచెదురుగా ఉన్న బోల్డంత సమాచారాన్ని ఒకదానితో ఒకటి క్రమ పద్ధతిలో జోడించడం, సమగ్రమైన ఆకారం తీసుకురావడం ముఖ్యం కదా. ఆ సమగ్రతని అందించే మానసిక వ్యాయామమే ఇది. ఇక 10వది వాల్నట్స్. వయసు పెరుగుదలతో మెదడు పనితీరు తగ్గుతూ వస్తుంది. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. దేన్నైనా గమనించి అంచనా వేయడానికి తడబాటుకు లోనవుతుంది. వయసుని ఆపలేం, కానీ మెదడు చురుకుదనాన్ని కాపాడుకోగలం. 4 వాల్నట్స్ తీసుకోండి. ఒకదాన్ని కుడి చేతిలో పెట్టుకుని 2వది అరచేతిలో మూసి అక్కడే తిప్పుతూ ఉండండి. పిండి ముద్ద చేస్తాం కదా, అలా కుడి చేతిని పైకి అదిమి పెడుతూ ఉండండి. అంటే పైకి నెడుతున్నట్టుగా అన్నమాట. అలా 1 నిమిషం గడిచాక ఇదే పని ఎడమ కుడి చేతులతో చేయండి. అంటే వాల్నట్ని ఎడమ చేతిలో ఉంచుకుని కుడి చేత్తో అదుముతూ తిప్పండి. తర్వాత ఎడమ చేతిలో 2 వాల్నట్స్ తీసుకుని క్లాక్ వైజ్లో తిప్పుతూ ఉండండి.
కుడి చేతిలో ఇంకో 2 పెట్టుకుని యాంటీ క్లాక్ వైజ్లో తిప్పండి. ఇది కొంచెం కాదు, చాలా కష్టం. అయినా సరే ప్రయత్నించండి. చేయగా మీ నాడీ వ్యవస్థలోని ఆందోళనలు తగ్గుముఖం పడతాయి. వాల్నట్స్ బదులు ఆ పరిమాణంలోని వేరే ఏవైనా కూడా తీసుకోవచ్చు. ఇక 11వది మల్టీ కలర్డ్ టెక్స్ట్. రంగుల పేర్లు అన్నీ రకరకాల రంగుల్లో మీకు చూపించబడతాయి. ఆ రంగుల పేర్లు మాత్రం వేరే వేరే రంగుల్లో ఉంటాయి. అంటే రెడ్ అని మీకు కనిపించే కలర్ పేరు మాత్రం వేరే కలర్లో ఉంటుంది. మీరు చెప్పాల్సింది మీకు చూపించిన రంగు పేరు కాదు, ఆ పేరు ఏ రంగులో ఉందో అది చెప్పాలి. అంటే రెడ్ అనే కలర్ పేరు గ్రీన్ కలర్లో ఉందనుకోండి, మీరు గ్రీన్ అని చెప్పాలి. రెడ్ అని చెప్పకూడదు. సరదాగా ఉంటుంది, సులభంగా మాత్రం కాదు. తడబడతారు. ప్రయత్నం చేసి సరిగ్గా చెప్పేందుకు సిద్ధం అవ్వాలి. అలా రంగుల పేర్లన్నీ ఒకేసారి వేర్వేరు రంగుల్లో రాసి పెట్టుకుని 30 సెకండ్లలో ఎన్ని సరిగ్గా చెప్పారో మీరే లెక్క పెట్టుకోండి. మెదడులోని 2 భాగాలు ఒకదానికొకటి మంచిగా సహకరించుకుని అంతిమంగా మిమ్మల్ని చురుగ్గా చేస్తాయి. ఆల్జీమర్స్ నుంచి మిమ్మల్ని రక్షించుకోవడానికి ఈ పద్ధతిని అనుసరించమంటున్నారు నిపుణులు. అవును, ఏకాగ్రత పెరుగుతుంది. వివిధ పనుల్ని ఒకదాని తర్వాత ఒకటిగా లేదా ఒకేసారి పలు రకాల పనుల్ని చేయగలగడం అలవాటవుతుంది. ఇప్పుడు చెప్పండి, న్యూరోబిక్స్ వెనుక ఉన్న ఆలోచన మెదడును వినూత్నమైన అసాధారణ మార్గాల్లో ఉత్తేజపరచడం, కొత్త నాడీ మార్గాలను సృష్టించడానికి, మేధాశక్తిని అత్యధిక స్థాయిలో వినియోగించుకుని మానసిక చురుకుదనాన్ని పెంచడానికి ఉపకరిస్తుంది. ఈ వ్యాయామాలు జ్ఞాపక శక్తి, శ్రద్ధ, సమస్య పరిష్కారం, సృజనాత్మకతతో సహా మెదడు పనితీరుని మెరుగుపరచడానికి రూపొందించబడ్డాయి. ఏదేమైనా న్యూరోబిక్ వ్యాయామాలు మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ అవి ఆరోగ్యకరమైన ఆహారం, క్రమమైన శారీరక వ్యాయామం, మెదడుకు తగినంత విశ్రాంతి కలిగించే ఈ ప్రక్రియలతో కూర్చి చేసినప్పుడే మనకు మేలు జరుగుతుందని గుర్తుంచుకోండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.